మనము సంఘ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా పరిశుద్ధ లేఖనాల నుండి కూర్చోమంటారా కొన్ని భాగాలు రోమీలు రాసిన పత్రిక, మొదటిగా రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. 13 వచనం కూడా కలిసి చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మరొకసారి 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారే అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. మరొక భాగం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. రోమపత్రిక ముందుగా ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయం 43వ వచనం. అపోస్తలుల కార్యములు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనను. మరొకసారి చదువుకుందాం. 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చున్నారనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, విశ్వాసంతో నీ కృపాసనం మీదకి వస్తున్నాం. మాకు కాదయ్యా యేసుక్రీస్తు ప్రభా, మాకు కాదు, నీ నామమును బట్టి ఈ 18వ దినము జూలై మాసము 2025వ సంవత్సరము పగటి కాలం అంతటిలో నీవు మయం పొందుతూ వచ్చావు. నీకు స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో నీ ప్రజలమైన మాకు ఇచ్చిన ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి గడియలను బట్టి వందనాలు. కొద్ది సమయం నీ లేఖనాలను మేము ధ్యానించుటకు నీ సన్నిధికి వస్తుంటుండగా ప్రార్థన చేయుటకు ముందుగా ప్రభువా వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడు. ప్రభువా ఎలాగూ యుక్తంగా ప్రార్థించాలో మాతో మాట్లాడు. భక్తులైన వారు ఏ విధంగా ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు నీ జ్ఞాపకార్థంగా చేరినవో మాకు జ్ఞాపకం చేసి మా ప్రార్థనలు నీ జ్ఞాపకార్థంగా చేరి వాటి జవాబు పొందడానికి సహాయం చేయమని విధంగా ఏకీభవించి ఎక్కడ 2-3 నా నామమున కూడి వస్తారో వారి మధ్య నేను ఉంటానన్నావు. నీ మందిరము ప్రార్థనా మందిరమని సమస్త జనులకు ప్రార్థనా మందిరం చెప్పబడినటువంటి లేఖనాలు అక్షరాలు నెరవేర్చి నీ మందిరంలో జరిగేటువంటి ఈ యొక్క ఆఫ్లైన్ పరిచర్య, అదే సమయంలో నాయన ఆన్లైన్ పరిచర్యను కూడా ముద్ర వేసి నీరుగడ్డి ఫలింపు చేయమని నిష్ప్రయోజకుని నీ దాసు మరొకసారి నీ సిలువ జాడను మరుగు చేసి మహిమ పొందమని నీ దాసు నోటికి నీ మాటలు అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. రాత్రి 2 భాగాలు మనం చూస్తూ వచ్చాం. రోమీయులు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు అని అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపం చేస్తున్నాడు. పౌలు భక్తులు రోమీయులు రాసిన పత్రికలో రోమీయులకు రాసినటువంటి భాగంలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని, అంతేకాకుండా ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. రక్షించబడినటువంటి ప్రభు నామములో ప్రార్థన చేసి రక్షణ పొందినటువంటి మనము రక్షించబడిన విశ్వాసులంగా, పరిశుద్ధులంగా, ఆయన రక్తం చేత కొనబడిన వారంగా ఆయన నామములో ప్రార్థన చేయడానికి దేవుడు మార్గాలను సరళం చేస్తూ వచ్చాడు. ఆయన నామములోనే మనం కూడి వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామము, ఆయన నామం ఎంత గొప్పదో అపోస్తలులు ఆనాడు సువార్త ప్రకటిస్తూ చెప్పినటువంటి మాట చూడండి.
4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ వచనంలో అంటారు, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద ఈ మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశం క్రింద అనేక నామాలు ఇవ్వబడినాయి, కానీ ఏ నామములోనూ రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు నామములోని రక్షణ అనే విషయాన్ని వారు ధైర్యంతో పామరులైనను విద్య లేనివారైనను వారు ప్రకటిస్తూ వచ్చారు. ఆయన నామములో ఉన్నటువంటి శక్తిని వారు గ్రహిస్తూ వచ్చారు, రుచి చూస్తూ వచ్చారు. ఆయన నామములో వారు అద్భుతాలు చేస్తూ వచ్చారు, ఆశ్చర్యకారాలు చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా నామములో నేను చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారని ప్రభు తన శిష్యుల గురించి చెప్పినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కనుక ఆయన నామములో మనం ప్రార్థన చేయడం ద్వారా రక్షించబడినటువంటి అనుభవంలోకి వచ్చాం. అలాగే రక్షించబడినటువంటి దేవుని ప్రజలంగా ప్రభువు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో దేవుని సన్నిధికి మన ప్రార్థన జ్ఞాపకార్థంగా చేరాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. చూడండి 10వ అధ్యాయంలో కూడా అపోస్తుల కార్యాలను మనం చూస్తూ వచ్చాం. 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారు. ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందిన అనుభవంలో కూడా మనం ఉన్నాము అనే విషయాన్ని విశ్వాసంతో ఎరిగిన వారంగా ప్రభు సన్నిధిలో ఆయన రక్తం చేత కడగబడి పాప క్షమాపణ పొందిన వారమై ఆయన నామం మూలముగానే ఆయన సన్నిధిలో కనబడే ఆధిక్యత, ప్రార్థన చేసేటువంటి ఆధిక్యత, వేడుకునేటువంటి ఆధిక్యత, మొరపెట్టేటువంటి ఆధిక్యత, అంతేకాదు విజ్ఞాపన చేసేటువంటి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇదెంత గొప్ప భాగ్యము. ఆయన నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు పాపక్షమాపణ అనుభవం అనుగ్రహిస్తూ వచ్చాడు. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడినారు అంటాడు. కనుక ఈ యొక్క రక్షణ అనేది ప్రభువు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో లేపినాడని మన హృదయంలో విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ పొందినామని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. కనుక ఆ విధంగా 10వ అధ్యాయంలోనే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మరి ఆ వచనము 9వ వచనంలో యేసు ప్రభు అని మన నోటితో మనం ఒప్పుకున్నాం, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని హృదయంలో విశ్వాసం ఉంచాం, అలాగే రక్షణ పొందుతూ వచ్చాం. కనుక ఆయన నామంలో ప్రార్థన చేసే మనము రక్షించబడినాము అనేటువంటి విశ్వాసంతో ఈ రాత్రి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి కూడి వచ్చిన వారుగా ఉన్నాం. ఆన్లైన్లో ఆఫ్లైన్లో వీక్షించేటువంటి వినేటువంటి బిడ్డలందరము కూడా ఆయన రక్తంలో కడగబడిన వారంగా పాప క్షమాపణ పొందిన వారంగా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడిన అనుభవంలో రక్షించబడినటువంటి ప్రజలముగా ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, మొరపెట్టడానికి ఆయన సన్నిధికి దేవుడు మనల్ని సమకూర్చుకునేవాడుగా ఉన్నాడు. ఏకీభవించి భూమి మీద 2, 3 నానామని ఏం అడుగుదరో పరలోకం దాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సంఘముగా, సహవాసముగా ఒకే స్థలంలో దేవుని మందిరంలో, ప్రార్థన ఆలయంలో, పరిశుద్ధ ఆలయంలో కూడి వచ్చేటువంటి ఆధిక్య దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. భక్తులైన వారు ఎలాగో ప్రార్థన చేస్తూ వచ్చారో మొట్టమొదటిగా హన్నా యొక్క ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాడు. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో హన్నా గొడ్రాలుగా ఉన్నది. ఆమెను గొడ్రాలుగా ఉంచిన వాడు కూడా దేవుడే అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఆఖరి భాగంలో 5వ వచనం ఆఖరి భాగంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. మనం మర్చిపోకూడదు ఈ విషయాన్ని. దేవుడే ఆమెకు సంతానం లేకుండా చేసెను అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఇవ్వచ్చు, కానీ తన వైరి అయినటువంటి పెనిన్నాకి ఇచ్చాడు. హన్నాను మాత్రం గొడ్రాలుగానే ఉంచాడు దేవుడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. యెహోవాయే ఆమెకు సంతానం లేకుండా మరి ఉంచాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. అదే సమయంలో తనకు వైరిగా ఉన్నటువంటి తన భర్తకు మరొక భార్యగా ఉన్నటువంటి పెనిన్న ఆమెను అనేక రీతులుగా విసిగిస్తూ ఉంది, రకరకాలుగా. అలాంటి సమయంలో ఆమె కోపపడకుండా
తిరుగుబాటు చేయకుండా ఆమె మీద, ఆమెను దూషణ మాటలు మాట్లాడకుండా ఎంతగానో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ వచ్చింది. ఇక్కడ చెబుతుంది చూడండి దయచేసి 11వ వచనంలో మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామములో ప్రార్థన చేసినటువంటి భక్తురాలు హన్నా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుముందు అధ్యాయాల్లో ఎక్కడా కూడా ఆ మాటలు ప్రస్తావించబడలేదు, ఎవరు కూడా అలాగ ప్రార్థన చేయలేదు. మొట్టమొదటిగా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు అని యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి మొదటి వ్యక్తి హన్నా అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు ఈ సాయంకాల రాత్రి గడియల్లో. కనుక ఆమె అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది, మొక్కుకుంటూ వచ్చింది. యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాడు. ఏలి ఏమంటున్నాడు చూడండి దయచేసి 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడకుండాను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఆయన యాజకుడు అయినను ఏలి ఆమె యొక్క ప్రార్థన గ్రహించలేకపోయాడు. నువ్వు మౌనంగా చేసినా, నువ్వు దగ్గరగా చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులు మందము కాలేదు. నీకు సహాయం చేయనుకున్నట్లు ఆయన చేతులు కురుసు కాలేదని పరిశుద్ధ లేఖనాలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి. నీ పాపములే నీకును నాకు అడ్డుగోడగా ఉన్నాయని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కనుక పాపముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధికి నిశ్చయముగా మన ప్రార్థన చేరదు. పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో, పరిశుద్ధ హృదయంతో, ఆత్మతో నింపబడిన వారంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేదిగా ఉంటుంది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. అయితే 14వ వచనం అంటాడు, ఏలి ఎంతవరకు నీవు మత్తురాలు అయిందువు, నీవు ద్రాక్షరసమును నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఏలినవాడా. 15వ వచనంలో, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని సన్నిధిలో అలాగున ఆమె ఆత్మను దేవుని ఇంటిలో కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటూ వచ్చాడు. హన్నాను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. ఒకప్పుడు హన్నా సొంత లేకుండా చేసినవాడు దేవుడే. హన్నా కన్నీటితో తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె మొర ఆలకించి ఆమె మొక్కుబడులు అంగీకరించి ఆమెకు ఒక మగ సంతానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యుక్తంగా మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని, మన ఆత్మను మనం కుమ్మరించుకోవాలి. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అని దేవుడు కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనము మన ఆత్మను కుమ్మరించుకొని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ దినాలు కూడా యేసుక్రీస్తు నినాడు ఒకే రీతిగా ఉన్నాడు. మన ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన ఇష్టమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థన కూడా జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నిర్ణయ కాలంలో ఆయన చిత్తానుసారంగా ప్రతి అవసరత ఫిలిప్పి 4 ప్రకారం ఆయన తీర్చేటువంటి సజీవుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నాను జ్ఞాపకం చేసుకుని మగ సంతానాన్ని ఆమెకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆమె కూడా మొక్కుకున్న రీతిగా మాట తప్పనిదిగా పాలు విడిచిన తర్వాత దేవుని ఇంట్లోని తీసుకువెళ్ళి ఆ బిడ్డను ఆ యొక్క దేవుని సన్నిధిలో తను మొక్కుకున్న రీతిగా దేవుని యొక్క పరిచర్య నిమిత్తమైన నాజీరు చేయబడిన బిడగా ఆ బిడ్డను సమర్పించినట్లుగా లేఖనాలు మనం చూస్తాం. ఇప్పుడు అవన్నీ కూడా మన యొక్క అంశం కాదు. కానీ అన్న తన ఆత్మను కుమ్మరించుకొని కన్నీటితో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యాజకుడిగా ఉన్న ఏలి గ్రహించలేకపోయినాడు. కానీ దేవుడు ఆమె ప్రార్థన వింటూ వచ్చాడు. ఆమె ప్రార్థనకు జవాబిస్తూ వచ్చాడు. ఆమె గొడ్రాలుగా ఉన్న తన వైరి ఆమెను ఎంత విసిగించినా సరే ఆమె ఎంతో ఓర్పుతో సహనంతో దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగింది. తన హృదయాన్ని, తన మనస్సును, తన యొక్క ఆత్మను కుమరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొక్కుంటూ వచ్చింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. అన్న ప్రార్థన విన్న దేవుడు ఈ రాత్రి మన ప్రార్థన కూడా ఆలకించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, ఆయన అలయుడు, సమస్యలుడు, అలాంటి సజీవుడైనటువంటి దేవుడు.
ఆయన యుగములకు ముందు ఎలా ఉన్నాడు, యుగముల తర్వాత కూడా అలాగే ఉండేవాడుగా ఉన్నాడు. ఈ దినాలు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించి, ప్రార్థన ఆలకించి అన్నాన్ని జ్ఞాపకం చేసుకొని అన్నకు గర్భఫలం అనుగ్రహించినటువంటి దేవుడు. మనం కూడా ఆత్మీయమైన బిడ్డలను కనడానికి దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఇంతవరకు నేను ఆత్మీయమైన బిడ్డలను కనలేకపోయానయ్యా, ఒకనొక దినాన్ని నీ ఎదుట ఒట్టి చేతులు నిలబడితే నాకే బహుమానం ఉంటుంది, నాకేం చేత ఉంటుంది ప్రభువా. నేనైతే రక్షించబడినాను, వెలిగించబడినాను, అనేకులు వెలిగించలేకపోయినాను ప్రభువా. నేనైతే రక్షణ పోయాను, అనేక రక్షణ మార్గంలో నడిపించలేకపోయినాను. నీ సువార్త నేను ప్రకటించవలసిందిగా ప్రకటించలేకపోయినాను. దేవుని నిజముగా మొరపెడితే తప్పక దేవుడు ఆలకించి, మన ప్రార్థన కూడా ఆలకించి, మనకు కూడా ఆత్మీయమైన బిడ్డలను, ఆత్మీయమైన గర్భఫలాలను దేవుడు మనకు కూడా అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు జ్ఞాపం చేస్తున్నాడు. అన్నాను గురించి క్లుప్తంగా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఆమె గొడ్రాలుగా ఉన్న తన యొక్క వైరి అయిన పెనిన్న ఎంతగా విసిగించినా ఆమె కోపపడక, ఆమె విసుగు చెందక, ఆమె మీద తిరుగుబాటు చేయక, ఆమెను దూషించక ఎంతో సహనంతో దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో ఆమె తన యొక్క ఆత్మను కుమ్మరించుకొని కన్నీటితో ఆమె ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరి మన ప్రార్థనలు కూడా జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనం కూడా ఆత్మీయమైన బిడ్డలను కనేవారంగా ఉండాలని ఈ రాత్రి ప్రార్థనలోకి వెళ్ళటం ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడు. రెండో వ్యక్తిగా చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా అధికారంలో ఉన్నాడు, చాలా హోదాలో ఉన్నాడు, ఎంతో బాధ్యతలతో ఉన్నాడు. ఆయనను ఏం చేసేవాడండి, ఆయనను కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా తన ఇంటి వారందరితో కూడా ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా, భయభక్తులు కలిగిన వాడుగా, బహుధర్మం చేసేవాడుగా, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క కొర్నేలి అనేటువంటి శతాధిపతిని గురించి వ్రాయించాడు. యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా పరిశుద్ధ లేఖనాలు వ్రాయించాడు. లేఖనాలను మనం ధ్యానించినప్పుడు దానిలో ఉన్న సత్యాలను గ్రహించడానికి ఆత్మదేవుడే మనకు బయలుపరచాలి. ఈ శతాధిపతి, ఈ అధికారం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులతో ప్రార్థన చేసేటువంటి ఈ వ్యక్తి ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. దేవుని యొద్ద నుండి దేవుడు ఎవరిని పంపాడండి, ఒక దూతను పంపినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, దేవుని యొక్క దూత 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి పేరు పెట్టి పిలుస్తుంది, కొర్నేలి. జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి నీ ప్రార్థనలు చేరినవని చెప్తున్నాడు. దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు చేరినాయ్యా. నీవు పేతురు అనేటువంటి వ్యక్తి యొప్పేలో చర్మకారుని ఇంటి వద్ద ఉన్నాడు, అతను నువ్వు పిలిపించుకో అని చెప్పి ఆ దూత వెళ్ళిపోయింది. జ్ఞాపకార్థంగా నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినాయి. దేవుని యొద్ద నుండి నేను దిగి వచ్చానని దేవుని దూత మాట్లాడి కొర్నేలితో, నీవు పిలిపించుకో ఆ పేతురు అనేటువంటి ఆ భక్తుడిని అని చెప్పి వెళ్ళిపోయా. ఎక్కడుంటాడో అతను ఆ విషయాలు కూడా పర్టికులర్స్ అని కూడా చెప్పి వెళ్ళినప్పుడు వెంటనే తన యొద్ద ఉన్నటువంటి ఒక సైనికుడిని, ఇతర పనివారిని కూడా పిలిచి ఆ చర్మకారుని ఇంటి యొద్దకు ఈ కొర్నేలి భక్తుడు, ఈ శతాధిపతి పంపినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. పంపబడినటువంటి ఆ వ్యక్తులు ఏమి సాక్ష్యం ఇస్తున్నారు చూడండి, ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. 22వ వచనం 10వ అధ్యాయం, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతికు కొర్నేలియకు ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూతల వలన బోధించబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. కొర్నేలి శతాధిపతి పంపినటువంటి ఆ సైనికుడు, ఇతర పనివారు కూడా వెళ్ళి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. అందుకనే దేవుని దయందును మనుషుల దయందును సమయాలు ఎదుగుతూ వచ్చాడు. దేవుని దయందును మనుషుల దయందును యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఎదుగుతూ వచ్చాడు. నేను కూడా దేవుని యొక్క వాక్యము వినేటువంటి మనము, ధ్యానించే మనము దేవుని దయ, మనుషుల దయ మనం పొందేవారుగా ఉండాలి. దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలో కూడా మంచి సాక్ష్యం పొందేవారుగా ఉండాలి. ప్రజలు, లోకము మనల్ని చదివేదిగా ఉంది, పత్రికలుగా మన సాక్ష్యాన్ని వారు ప్రచురించేవారుగా ఉంటారు. కొన్నిసార్లు అన్యాయంగా మనల్ని దూషించవచ్చు, ద్వేషించవచ్చు. ఒకనొక దినం వస్తుంది వారు నిజంగా వారు పశ్చాత్తాపడతారు.
మెట్టుకు వారు అన్యాయంగా మనల్ని దూషించి ద్వేషించి చెడమాటలలో పలికినా సరే మనము సహించి వారి కొరకు ప్రార్థించినప్పుడే నిజమైనటువంటి దేవుని యొక్క శిష్యులము, దేవుని యొక్క ప్రియమైన బిడలమని విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. కనుక మెట్టుకు మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా, నీతిమంతుడని, యూదాజనులందరిలో మంచి పేరు పొందినవాడని, శతాధిపతి అని, అతను అధికారం కలిగిన వాడని కొర్నేలి గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ మనుషుడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి మమ్మల్ని పంపాడయ్యా అని చెప్పినప్పుడు పేతురు ఆ యొక్క కొర్నేలి ఇంటికి రాకముందే కొర్నేలి ఏం చేస్తూ వచ్చాడో చూడండి దయచేసి. 24వ వచనం, మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు రాక కొరకు కనిపెడుతున్నాడు. పేతురు రాగానే ఏం చేశాడు చూడండి 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము. అంత శతాధిపతి అయ్యిండి కూడా, అంత హోదా కలిగి, అంత బాధ్యత కలిగినటువంటి, అంత పేరు పొందిన నీతిమంతుడైనటువంటి యూదాజనులందరిలో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి, ధర్మకార్యములు చేసేవాడు, ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడు ఇంటి వారందరితో కూడా. అలాంటి వ్యక్తి ఆ యొక్క పేతురు పాదముల మీద సాగిలిపడినట్లుగా మంచి, అంటే విధేయత, తగ్గింపు, దైవజనుడని గౌరవము కలిగిన వాడుగా మనం గుర్తిస్తున్నాం. అంతేకాదు పేతురు రాకముందే బంధువులను, ముఖ్య స్నేహితులను కూడా పిలిపించుకొని ఆయన చెప్పేటువంటి మాటల గురించి వినడానికి ఇష్టపడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. ఆయన కనుదృష్టికి భూమి మీద మరుగైంది ఏమీ లేదు. అంతేకాకుండా ఆయన దృష్టిలోను, లోకములో మనుషుల దృష్టిలోను, ఇరుగు పొరుగు వారి దృష్టిలోను, మనము జీవిస్తున్నటువంటి సమాజం దృష్టిలో కూడా మనం ఎంతో మంచి పేరు పొంది మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కనుక నేను మనుషులు లెక్క చేయను, దేవుడు ఏందే భయభక్తులు కలిగి ఉంటానంటే ఏమాత్రం కూడా అది దేవుడు ఒప్పుకోడు. ప్రేమ చేత, మరి సహనముతో, ఓర్పుతో అందరినీ ప్రేమించి క్రీస్తు యేసు మనసు కలిగిన వారంగా అందరి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కొన్నిసార్లు మనుషులు మనలను అన్యాయంగా ద్వేషించి, దూషించి, చెడ్డమాటలలో పలికినా సరే వారి కొరకు మనము సహించి, ప్రార్థించి, వారిని క్షమించి, వారి నిమిత్తమై ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకోవలసిన వారుగా ఉన్నాం. అది నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క లక్షణమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి సమయంలో మన ముగింపుకు ముందుగా కొర్నేలి యొక్క జీవితాన్ని కూడా పరిశుద్ధాత్ముడు మన ముందు తీసుకుని వచ్చాడు. కొర్నేలి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా వాడను నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. ఆనాడు నోవహు ఇంటివారి రక్షణ లేకపోతే వారందరి రక్షణ నిమిత్తమై మనం దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టవలసిన వారుగా ఉన్నాం, ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం, కన్నీరు కార్చవలసిన, అంగలార్చవలసిన వారుగా ఉన్నాం. అయ్యా నా యజమాని రక్షణ లేదు, నా భార్యకి రక్షణ లేదు, నా బిడ్డలకి రక్షణ లేదు. రక్షణ లేని వారి నిమిత్తమై వారి రక్షణ పొందే వరకు కూడా మనం దేవుని సన్నిధిలో బ్రతిమిలాడాలి. గర్భఫలం అనుగ్రహించే వరకు కూడా, దేవుడు ఆ బహుమానం అనుగ్రహించే వరకు కూడా హన్నా ఏ విధంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమరించుకొని కన్నీటితో ప్రార్థన చేసి బహుమానం పొందుతూ వచ్చిందో, అలాగనే మనం కూడా దేవుని సన్నిధిలో అనేక నశించిపోయే ఆత్మలను కనేవారంగా ఉండాలని, ఆత్మీయ గర్భఫలాలను మనం పొందేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా ఇతర వ్యక్తులను పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపం చేసి వచ్చాడు. పాత నిబంధనలో భక్తురాలైనటువంటి హన్నా తన యొక్క భక్తి జీవితము, తన ప్రార్థనా జీవితము, తన కన్నీటి ప్రార్థన, తన మనసు, తన యొక్క ఆత్మను కుమ్మరించుకొని దేవుని యొక్క ఆలయంలో ఏ విధంగా మొరపెట్టిందో, ఏ విధంగా దేవుని యొద్ద నుండి బహుమానం పొందుతూ వచ్చిందో, మొక్కుబళ్ళు చెల్లిస్తూ వచ్చిందో మాట తప్పకుండా, అలాగనే మనం కూడా దేవుని దృష్టిలో ఘనమైన వారుగా ఉండాలని, అలాగే మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలని, ప్రార్థనలకు జవాబు పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఏదో ప్రార్థన చేస్తున్నాం మొక్కుబడి కాదు, కానీ మన ప్రార్థనలు మనం జవాబు పొందుతున్నామా? దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? దేవునికి మనకు మధ్య ఏదైనా పాపమని అడ్డు కూడా ఉందా? దేవునికి ఆయాస్కరంగా ఎక్కడైనా ప్రవర్తిస్తున్నామా, నడుచుకుంటున్నామా, తలస్తున్నామా, ఆలోచిస్తున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని ఆయన రక్తంలో కడగబడిన వారంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా, యథార్థ హృదయంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా జ్ఞాపకార్థముగా దేవుని యొద్ద నుండి దేవుని యొక్క దూత పంపబడుతూ వచ్చింది. ఎలాగున ఆయన బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలో వెంటనే ఆ యొక్క పేతురు ప్రసంగించినప్పుడు ఆత్మ కుమ్మరించబడుతూ వచ్చింది. వారందరూ కూడా 48వ వచనంలో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. వారందరూ కూడా బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు.
పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడుతూ వచ్చింది. అప్పటి వరకు మరి యొక్క బాప్తిస్మం గురించి కానీ, మారు మనసు గురించి కానీ, రక్షణ గురించి కానీ విషయాలు ఆ కొర్నేలి ఇంటి వారికి తెలియకపోవచ్చు. కానీ పేతురుని పిలిపించుకున్న తర్వాత అంతా కూడా వివరంగా తెలియజేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, తాను పిలిపించుకున్నటువంటి ముఖ్య స్నేహితులు తన యొక్క బంధువులను వారు కూడా విన్నప్పుడు వారందరి మీద కూడా ఆత్మను కుమ్మరించబడుతూ వచ్చింది. ఆ విధంగా మనం కూడా అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని పంచేవారంగా, అనేకులను దేవుని సన్నిధికి ఆహ్వానించే వారంగా, మన ఇంట్లో మనం గుడికి ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అనేకులను మనం ప్రేమతో ఆహ్వానించి వారిని కూడా రక్షణ మార్గం నడిపించే వారు ఉండాలని పరిశుద్ధాత్ముడి రాత్రి మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఎంతో గొప్ప అధికారం, బాధ్యతలను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో భయభక్తులతో ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు కూడా చేసేవాడు, ధర్మగుణం కూడా కలిగి ఉన్నాడు. జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధి చేరినాయి కనుక దేవుని ఎదురు నుండి దేవుని యొక్క దూత పంపడుతూ వచ్చింది. మనుషుల పనివారి యొక్క దృష్టిలో కూడా మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు. యోధాజ్యులందరిలో మంచి పేరు పొందినవాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. అలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన విషయమే కూడా ఎంతో పట్టింపు కలిగిన వాడుగా ఉన్నాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనలందరం కూడా ఆత్మ ద్వారా సిద్ధపరిచిన మన ప్రార్థనలు కూడా మనం నిజముగా మొరపెట్టేటువంటి మరలు కూడా దేవుని సన్నిధి జ్ఞాపకార్థం వచ్చేది వాటికి కూడా జవాబు పొందడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.